అసలు కవిత కేసీఆర్ వితౌట్ కేసీఆర్ హూ ఇస్ కవిత? కవిత పార్టీ పెడితే అసలు ఆమె కనీసం ఏ నియోజకవర్గంలో అయినా డిపాజిట్లు వస్తాయి, ఒక వార్డు మెంబర్ గెలవగలుగుతారా అన్న ఒక చర్చను కొంతమంది తీసుకొస్తున్నారు. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇట్లా మాట్లాడిండు, తెలంగాణ ఎక్కడ అని చెప్పి మాట్లాడిండు, ఎక్కడ తెలంగాణ నవ్విండు. కొంతమంది కొన్ని కులాల పేరు చెప్పొద్దు, మనం చూస్తే కూడా ఒక ఏళ్ళ పురుగులక చూసిండు మా రోజు పార్టీలో పనిచేస్తున్నప్పుడు. కొంతమంది నాయకులు ఎక్కడో దగ్గర ఇన్ఛార్జ్ ఉంటే హైదరాబాద్ బయటకు పోతప్పుడు జెండా పెట్టుకునేది, వస్తప్పుడు ఊరికి మాత్రం జెండా పెట్టుకోలేదు. అలాంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఉండేది. మరి ఇలా టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ పదం చెప్పుకుంటే వాళ్ళు ధైర్యంగా మాట్లాడు, తెలంగాణ అంటేనే గల్లగిరేస్తుంది. అంటే రేపు అట్లా ఎప్పుడు మాట్లాడుకోవద్దు మనం. ఎందుకంటే ఒక వ్యక్తిని కానీ వ్యవస్థలు కూడా అవకాశాలు అవసరం పరిస్థితి బట్టి నిర్ణయిస్తుంది. రఘు గారు ఆనాడు నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి 2004లో పెరటూరులో మీటింగ్ పెట్టి చంద్రబాబు కూడా తెలంగాణ ఎక్కడ ఉందంటే బిడ్డ లాగు వలత చంద్రబాబు అని మాట్లాడింది చంద్రబాబు కేసీఆర్ ఆ రోజు. అంటే ప్రజలు ఆ రోజు ఆకాంక్షతో ఉన్నటువంటి విషయాన్ని చూపించింది. కవితకు అంత సినిమా లేదంటున్నారుగా, కవిత అసలు ఏం కొట్లాడగలుగుతుంది, వితౌట్ కేసీఆర్ ఏం చేయగలుగుతుంది? ఒక్కసారి కేసీఆర్ నుంచి సైడ్ జరిగితే ఆ పని అయిపోయినట్టే అని నేను ఏమంటున్నా. అసలు ఆ విషయమే అంతరంగం. కేసీఆర్ గారిని విడపోయి పార్టీ పెడితేనే ఆ మాట ఫస్ట్ మాకు చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అదే చర్చలు అన్ని వస్తాయి సార్. నేను ఏమంటున్నా, అడుగు ముందుకు పడ్డదంటే 100 డిస్కషన్స్ అయితే మీరు చెప్పే మాట వాస్తవం అడిగితే తప్పులేదు. కాకపోతే అంటే నేను అంత పవర్ఫుల్ లీడర్ అని అడుగుతున్నాను నేను. మీరు చెప్పాలా? 100% డైనమిక్ లీడర్ కదా తను. వాస్తవానికి కూడా ఒక అగ్ని గుండం రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి రఘు గారు. ఆమె ఒక మహిళా శక్తి. నిజంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ గుర్తింపు ఉన్నది. వ్యక్తిగతంగా చెప్తున్నాను, పార్టీ పరంగా వ్యక్తిగతంగా తను మహిళగా ఒక పెద్ద బలమైన నాయకురాలుగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి నదుల మీద, నీళ్ల మీద, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ సాంప్రదాయాల మీద, బతుకమ్మ మీద, ఇలా మహాత్మా అంబేద్కర్ విగ్రహం మీద, పూలే గారి విగ్రహం మీద, మరి అన్ని విషయాల మీద ఆయన పోరాటం చేసిన ప్రతిమతో ఉన్న వ్యక్తి కదా. ఎన్నో సమాజాలకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పనిచేస్తుంది కదా. అవన్నీ మర్చిపోతట్లా మనం. అలా ఆ రోజు అమరాబాద్లో ఉన్నటువంటి ఆనాడు సాంబశివంతో పోయి కలిసి పనిచేయలేదా, బీజేపీ నాయకులతో కలిసి పనిచేయలేదా? అట్లా ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా చెప్పండి సరే. మీరు కేసీఆర్ బీఆర్ఎస్ పక్కన పెట్టండి, ఒకవేళ పార్టీ పెడితే సక్సెస్ అవుతుందా? పార్టీ పెద్దదా అనే విషయం వ్యక్తిగతంగా చెప్పండి రఘు గారు. పార్టీ మీ వ్యక్తిగతంగా చెప్పండి. నేను ఏమంటున్నా, నా వ్యక్తిగతంగా అనేది నేను ఎట్లా చెప్పగలుగుతా? నేను బీఆర్ఎస్ పార్టీ సైనికుని, నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా, కేసీఆర్ నాయకత్వం ఉన్నా. మాకు జరుగుతున్న చిన్న మేము ఇలా బీసీలో ఉన్నటువంటి వ్యక్తులం కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినాక రిజర్వేషన్ పాస్ చేయకపోగా చట్టసభలో హామీ వచ్చినప్పుడు మేమనుకున్నాం కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చేసి ఇలా సభలో మాట్లాడి మేము 2017లో తీర్మానం చేసినాం, 15 తీర్మానం చేసినాం బీసీ రాజ్యాంగబద్ధంగా హక్కులు రావాలని చెప్పి చెప్పాల్సిన ఆశపడ్డాం మేము ఒక పార్టీ కార్యకర్తగా. వాడు గొప్ప నాయకుడు చెప్పుకుంటుండు కాంగ్రెస్ పార్టీ, మనం చెప్పుకోలేకపోతాం ఆశపడ్డాం. అదే బీఆర్ఎస్ పార్టీగా మరి మాలాంటిలో 15 లక్షల జనాభా వచ్చింది కదా, ఆ 15 లక్షల 7 లక్షల జనాభా ఇలా బీసీలు వచ్చినారు. మరి వాళ్ళకి అంత ధైర్యం నింపాలంటే మీకు భరోసా ఇస్తాం, ఖచ్చితంగా బీసీలకు ఆనాడు పార్టీ పదవులు కానీ కార్పొరేషన్లు కానీ సరైన న్యాయం కల్పిస్తామని చెప్పాల్సిన బాధ్యత మాకు అనిపిస్తుంది కదా. మేము కోరుకున్నాం, అది మేము ఆశించినాం కదా. సరే, ఇప్పుడు ఆమె పవర్ లో ఉన్నప్పుడైతే బీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడలేదు కదా. ఎందుకు మాట్లాడలేదు? జయశంకర్ ఆశీస్సులతో కదా. జయశంకర్ గారు సామాజిక తెలంగాణ కోరుకున్న వ్యక్తి కదా, జాగృతికి ఆయన ఆదర్శం కదా. ఎందుకు పనిచేయాలనుకుంటున్నాం? ఆమె అదే భావాలతో పనిచేసింది. టీబీఆర్ఎస్ నిజమేనా? తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అంటుంది. టీబీఆర్ఎస్, బీఆర్ఎస్కే, బీఆర్ఎస్ బ్లూ కలర్ జెండా అంట కదా. నేను ఏమంటారు రఘు గారు, టీబీఆర్ఎస్, బీఆర్ఎస్కే, బీఆర్ఎస్వి ఇవన్నీ అన్ని అభూత కల్పనలు అంటున్నాను. ఇవన్నీ ఎక్కడ అలాంటి ఆలోచన లేదు. రాసి పెట్టుకోండి, మీరు కవిత పార్టీ పెట్టబోతుంది. అది మీ ఆలోచన, మీకు తెలుస్తావు చెప్పండి. ఆలోచన మాకు అలాంటి ఆలోచన లేదు. రెడీ అవుతున్నది తప్పని అలాంటి ఆలోచన అసలే లేదా? ఎక్కడ ఏ మీరు చెప్పండి. పెట్టనే పెట్టదు, ఛాన్స్ లేదని చెప్పండి. పెట్టదు ఎందుకు పెడుతుందో అర్థం కావట్లేదు. ఛాన్స్ అని చెప్పండి. ఒకవేళ పార్టీ పెడితే మీరు ఎట్ సైడ్ ఉంటారు? అంతేనా? ఏదేమైనా అంతే కదా. అంతేనా? తప్పే ఉంది కవిత గారితో ఉండడంలో తప్పేముంది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కవిత గారితోనే ఉన్నా. అలా ఎటువంటి ఆమె తప్పు. ఒకవేళ ఆమె ఇదైనా కవిత, మా నాయకుడు కేసీఆర్ గారు తప్పట్లేదు. ఇప్పుడు మా నాయకురాలు కవితమ్మ, అలా తప్పే ఉంది కదా. ఇక నేను పార్టీ పెడుతున్నా అంటే నువ్వు చెప్తున్నా పెడితే మీ దగ్గరికి వస్తాం. మరిగా నన్ను పెట్టట్లేదు అని పెడుతున్నా అంటున్నావు. మరి ఏం చెప్పలేదు? ఇక ఏమో అనిపిస్తుంది మరి. నేనేమంటున్నా, ఒక పత్రిక రాస్తాడు, ఆయనకి ఎవరు చెప్తారో అర్థం కావట్లేదు. షో లేదో ఊదినట్టుగా, అభూత కల్పన వచ్చినట్టుగా, పోయి ఆడ మాట్లాడు సోనియా గాంధీ ఇంటికి పోయినట్టుగా, లేకపోతే తీసుకుపోయి పెట్టినట్టుగా. ఏంది ఆ రాతలేంది? నువ్వు రాసుకో. నీకేమైనా ప్రింట్ మీడియాకు ఎక్స్పోజ్ తెచ్చుకోను కాదంటలేదు. ఇప్పుడు ఆస్తుల పంచాయతీ ఏమన్నా ఉందా? ఎందుకు ఆస్తుల పంచాయతీ? ఇప్పుడు దామోదర్ రావు కేసీఆర్ ఫైనాన్షియల్ వ్యవహారం చూసే వ్యక్తి, గండ్రమోహన్ రావు మొత్తం అడ్వకేట్. సో ఇద్దరు ఆయన ఫైనాన్షియల్ దానికి లీగల్ బేస్ ఇవ్వడానికి గండ్రమోహన్ రావుని పంపించారు అన్నది ఒక చర్చ. చెప్పాలి వాళ్ళు వచ్చి, ఎవరు దామోదర్ రావు గారు, గండ్రమోహన్ రామ్మోహన్ గారు వచ్చి మేము వాస్తవాన్ని కూడా ఆర్థిక కోణాలు మాట్లాడినాం అని చెప్పాలి వచ్చి. మరి వాళ్ళు
ఏదో విషయాలు ఇప్పుడు రఘు ఉన్నాడు, ప్రతిపక్షాన్ని ప్రశ్నించే వ్యక్తి. దాకా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించి, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినాం, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నాం. అట్లా అంటే ఎక్కడ అన్యాయం ఉందో అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నావు కదా, అట్లా తనుకోవాలి. కానీ ఇవాళ వాస్తవానికి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి కాంగ్రెస్ మనిషి ఆయన నేను ఎట్లా అంటే ఎట్లయితే అది కాదు కదా. ఆయన ఆర్థిక లాభంగా సీఏ కాబట్టి చార్ట్ అకౌంట్ చూస్తాడు, తప్పే ఉంది. అది ఆర్థిక లాభానికి సంబంధం ఏముంటది? కవిత గారికి ఆర్థిక లాభ సంబంధం వచ్చింది. ఆ లెటర్లు ఎక్కడ అంశం ఉందా? ఆ లెటర్లు ఎక్కడ అంశం ఉందా? అంటే బయట పడదు కదా, మనకు తెలియదు కదా లోపల. ఆ బయటపడిన విషయం ఉంటే కేసీఆర్ గారే అంతరంగా మాట్లాడకూడదు. దామోదరరావు కింద చెప్పాలి, ఈయనకని చెప్పాలి. ఆ డబ్బుల విషయమే నిజమే నువ్వు అనుకున్నట్టు ఉంటే సార్ కేసీఆర్ గారే మాట్లాడతారు, కేటీఆర్ గారే మాట్లాడతారు.